దిమ్మ తిరిగే రేట్కి డ్రాగన్ ఓటీటీ డీల్. గెట్ రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ టీజర్ వచ్చేస్తుంది. గూస్ బంప్స్ తెప్పించేటువంటి అప్డేట్తో డ్రాగన్ వచ్చేస్తుంది. ఇంతకీ టీజర్ వచ్చేది ఎప్పుడు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్నటువంటి సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ లేదా ఫస్ట్ గ్లింప్స్ సంబంధించి సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి ఒక వార్త ఇప్పుడు నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టీజర్ను మే 19వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఎన్టీఆర్ బర్త్డే మే 20న ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఏదో ఒక భారీ అప్డేట్ రావడం ఆనవాయితీ. అయితే ఈసారి ఒకరోజు ముందుగానే అంటే మే 19వ తేదీ సాయంత్రం ఈ టీజర్ను రిలీజ్ చేసి సోషల్ మీడియాను షేక్ చేయాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దీనివల్ల బర్త్డే రోజున ట్రెండింగ్ ఒక రేంజ్లో ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఈ సినిమాకు డ్రాగన్ అనేటువంటి టైటిల్ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే నిర్మాత రవిశంకర్ ఒక సందర్భంలో ఈ టైటిల్ను ప్రస్తావించడంతో ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ ఇక ఎన్టీఆర్ మాస్ పర్ఫార్మెన్స్కు తగ్గట్టుగా ఈ టైటిల్ పవర్ఫుల్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. టీజర్లోనే అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా ఉండొచ్చని కూడా తెలుస్తుంది. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ జోర్డాన్ వంటి విదేశీ లొకేషన్స్లో చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారట. ఎన్టీఆర్ పక్కన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ యాక్ట్ చేస్తుండగా మలయాళం స్టార్ టొవినో థామస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది. రవి బస్రూర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన ఇచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్కు మెయిన్ అట్రాక్షన్గా నిలవనుంది. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాను జూన్ 25, 2026న రిలీజ్ చేయాలని కూడా మొదట అనుకున్నారు. అయితే షూటింగ్ లేట్ కావడం కారణంగా సినిమాను పోస్ట్పోన్ చేశారు మేకర్స్. మొత్తానికి సలార్ అండ్ కేజీఎఫ్ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులో తిరగరాసినటువంటి నీల్ RRR తర్వాత గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి ఎన్టీఆర్ను ఎలా చూపిస్తారో అన్నటువంటి ఇంట్రెస్ట్ అందరిలో ఉంది. మే 19న రాబోయేటువంటి ఈ టీజర్ ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాయడం పక్కాగా కనిపిస్తుంది. పవర్ఫుల్ లుక్లో ఎన్టీఆర్ ఎలా ఉంటాడని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీకి భారీ ఓటీటీ డీల్ కూడా సెట్ అయిందట. రికార్డు ధరకి కొనుగోలు చేసినట్లు కూడా సమాచారం. ఏకంగా ఈ సినిమా కోసం 145 కోట్ల డీల్ కుదిరిందని కూడా తెలుస్తుంది. ప్రజెంట్ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇది ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి యాక్షన్ మూవీ కావడంతోనే భారీ మార్కెట్ పరంగా క్రేజ్ దక్కించుకుందని కూడా అంటున్నారు. పైగా ఇలాంటి యాక్షన్ సినిమాలను ఓటీటీలో బాగా చూస్తారు కాబట్టి అందుకే నెట్ఫ్లిక్స్ భారీ స్థాయిలో ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం. ఇందులో నిజమెంత అనేది క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి డ్రాగన్కి సంబంధించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో బ్లాక్ అండ్ వైట్ ఎపిసోడ్లు ఉంటాయట. సాధారణంగా ప్రశాంత్ నీల్ మూవీలు డార్క్గా ఉంటాయి, బ్లడ్ టోన్ ఉంటుంది. కేజీఎఫ్ సలార్ సినిమాలో అది చూడొచ్చు. ఎన్టీఆర్ లుక్ రిలీజ్ అయినప్పుడు కూడా అదే టోన్ కూడా మెయింటైన్ చేశారు నీల్. దీంతో ఈ మూవీ కూడా బ్లాక్ అండ్ వైట్ టోన్ ఎక్కువగా ఉంటుందని కూడా సమాచారం. ఎన్టీఆర్ లుక్ కూడా మారిపోయింది. ఆ మధ్య మరీ బక్కగా కనిపించారు. ఫేస్లో గ్లో లేదు. అనారోగ్యానికి గురైనప్పుడు ఎలా ఉంటారో అలానే కల్పించాడు తారక్. దీంతో ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కూడా చాలామంది అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు చాలా మారిపోయారు. మోస్ట్ స్టైలిష్గా కనిపిస్తున్నారు. అంతేకాదు చాలా పవర్ఫుల్గాను కనిపిస్తున్నారు. లేటెస్ట్గా ఎయిర్పోర్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది ఫ్యాన్స్ని. అది సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. ఇక డ్రాగన్ సినిమాని గ్యాంగ్స్టర్ కథతో రూపొందిస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. 1970s బెంగాల్ నేపథ్యంలో సినిమా సాగుతుందని, ఇందులో మాఫియా లీడర్గా ఎన్టీఆర్ కనిపిస్తారని సమాచారం. రుక్మిణి వసంత్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నటువంటి ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఆయనది నెగిటివ్ రోల్ అని కూడా టాక్ నడుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాని వచ్చే సంవత్సరం జూన్లో రిలీజ్ చేసేలా ఆలోచనలు చేస్తున్నట్లు మూవీ టీం ఉన్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగా ఎన్టీఆర్ నీల్కి సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి టైంలో మేకర్స్ ఈసారి ముందుగానే అంటే ఎప్పుడైనా మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా తన కొత్త సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్లు అండ్ దాని తర్వాత టీజర్ కానీ లేకపోతే టైటిల్ రివీల్స్ ఇలా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ. బట్ ఈసారి కొత్తగా అయితే డ్రాగన్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా డెఫినెట్గా మే 20న తారక్ బర్త్డే కాబట్టి మే 19న సాయంత్రం రిలీజ్ చేస్తే అది ఆ రోజు మొత్తానికి అండ్ దాని తర్వాత కొద్ది రోజుల వరకు కూడా ట్రెండింగ్లో ఉంటుంది. పబ్లిసిటీ కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. హైప్ కూడా ఒక రేంజ్లో ఉంటుందని కూడా ఫ్యాన్స్ మేకర్స్ కూడా భావిస్తున్నట్లయితే తెలుస్తుంది ఫ్యాన్స్ కోసం. సో ఇక ఇదిలా ఉంటే మేజర్గా ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎన్టీఆర్ లుక్ వైజ్గా ఎప్పుడు ట్రోలింగ్కి గురవుతూనే ఉంటారు. గతంలో ఆయన వెయిట్ కారణంగా ఉంది. దాని తర్వాత దాన్ని మార్చుకుంటూ మెల్లిగా ఒక స్టార్ హీరోగా ఎదిగారు. దాని తర్వాత లుక్స్ చూసే అందరు ఫ్యాన్స్ కూడా ఆ కట్అవుట్ అలా ఉంటుంది అని కూడా చాలామంది ఇచ్చేశారు. ఇన్ఫ్యాక్ట్ దానికి ఎగ్జాంపుల్
అరవింద సమేత. అయితే ఈ సినిమాని డెఫినెట్గా కేజీఎఫ్ సలార్ తరహాలోనే ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తారని కూడా అందరికీ తెలిసింది. ఎందుకంటే లుక్ రివీల్ చేసినప్పుడే ఆ లుక్స్ కానీ లేకపోతే ఆ గెటప్ కానీ పెద్ద పెద్ద మీసాలు అండ్ ఆ బ్లాక్ సంబంధించినటువంటి ఆ కలర్ కూడా మొత్తం స్కిన్ టోన్ కూడా బ్లాక్గా ఉండడం, దాని తర్వాత అందులోనూ రెడ్, ఇలాంటి ఎక్కువగా కనిపిస్తుంటాయి నీల్ సినిమాలలో. సేమ్ టైం మంగళూరులో వేసినటువంటి సెట్ ఒకటి గతంలో ఆల్రెడీ సోషల్ మీడియాలో ఆ పిక్స్ లీక్ అయినాయి. దాంట్లో పెద్ద పెద్ద ట్యాంకర్లు, AK-47 లాంటి గన్స్ అండ్ దాని తర్వాత బ్లాక్ సాయిలు, ఇవన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఒక మాఫియా బ్యాక్గ్రాఫ్ స్టోరీ అని అయితే తెలుస్తుంది. దీంట్లో మేజర్గా ఎన్టీఆర్ క్యారెక్టర్ ప్లే చేసేదే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం. ఇందులో మాఫియా డాన్గా తారక్ కనిపించున్నారట. అంటే 90s 70sలో అప్పట్లో ఉన్నటువంటి నేపాల్ బ్యాక్గ్రాఫ్లో ఉన్నటువంటి అంటే డ్రగ్స్ మాఫియాకి సంబంధించినటువంటి ఒక యువకుడు దాన్ని ఎదిరించి దాని తర్వాత ఆ సామ్రాజ్యంలో ఎలా ఎదిగాడు అనే దాని మీద ఈ సినిమా అయితే ఉండబోతుందని తెలుస్తుంది. దీన్ని పార్ట్ 1 పార్ట్ 2గా అంటున్నారు కానీ మేజర్గా ఇప్పటివరకు అయితే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. డెఫినెట్గా పార్ట్ 1 మాత్రమే అని అయితే ఒక క్లారిటీ అయితే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మేజర్గా ఇప్పుడు వరకు ఎన్టీఆర్ చేసినటువంటి సినిమాలు ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఆల్రెడీ రాజమౌళి లాంటి డైరెక్టరే ఎన్టీఆర్ నీల్ సినిమా కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని కూడా అన్నారు. ఇకపోతే ఏంటంటే బ్లాక్ సాయిల్ ఈ కైండ్ ఆఫ్ జోనర్లో ఉంటుంది కాబట్టి ఎప్పటి వరకు కూడా ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్ అంటే మాఫియా డాన్ క్యారెక్టర్ చేసింది చాలా అరుదు. ఎందుకు అని అంటే ఆయన చేసినటువంటి ఒకే ఒక సినిమా బాద్షాలో కంప్లీట్గా కామెడీ ఉంటుంది, దాని తర్వాత విలన్ ఆ టైప్ ఆఫ్లో కొంచెం బ్యాక్గ్రాఫ్ స్టోరీ ఒకటి ఉంటుంది, కానీ కంప్లీట్గా ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయలే. దేవరా కొంచెం రిలేటబిలిటీ ఉంటుంది అంటే రూరల్ బ్యాక్గ్రాఫ్లో కదా, కానీ ఇది కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాల కంటే కూడా ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్. దీనికి తోడు ఎన్టీఆర్ యాక్టింగ్కి అండ్ మోస్ట్ వైలెన్స్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంటూ ఉంటారు, బట్ ఆయన డైరెక్షన్కి అండ్ ఆయన ఫైట్ సీక్వెన్సెస్ ఏ రేంజ్లో తీస్తారో తెలుసు మనకు. కేజీఎఫ్ సలార్లో ఎలా ఉన్నాయో అదే తరహాలో ఇప్పుడు ఎన్టీఆర్ని డైరెక్ట్ చేస్తే నిజంగా ఫ్యాన్స్కి పూనకాలు లోడింగ్ అనేటువంటి క్యాప్షన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటుంది ఆయన డైరెక్షన్. ఇకపోతే హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ మనకు తెలుసు, రుక్మిణి వసంత్ అద్భుతంగా యాక్ట్ చేస్తుంది, లేటెస్ట్గా కాంతారాలో అది ప్రూవ్ అయింది. అండ్ దాని తర్వాత అనిల్ కపూర్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. కాకపోతే ఇక్కడ ఒక మేజర్ సమస్య ఏంటంటే రిలీజ్ డేట్ ఎప్పుడు ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇందులో ఇంకొక పెద్ద ఎసెట్గా మారనున్నాడు టొవినో థామస్. యాక్టింగ్ గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మలయాళంలో ఆయన ఎంత పెద్ద స్టార్ హీరో అందరికీ తెలిసిందే. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉంటుందో తెలుసు. లూసిఫర్ లాంటి, ఎల్2 ఎంపురాన్ లాంటి సినిమాల్లో చూసాం. బట్ ఇంకా దాన్ని మించాలంటే ఆ క్యారెక్టర్ మేజర్గా విలన్ క్యారెక్టర్ ఇప్పుడు అనిల్ కపూర్ అండ్ టొవినో థామస్ ఇద్దరు కూడా తండ్రి కొడుకులు ఉన్నటువంటి క్యారెక్టర్. ఇది కేజీఎఫ్ తరహాలోనే ఉంటుంది, ఈ బ్యాక్గ్రాఫ్లోనే. దీన్ని ఎక్కడ లింక్ పెడతారా సలార్ కంటే? నో, ఇది సబ్జెక్ట్ వేరు అండ్ అది సబ్జెక్ట్ వేరు, కంప్లీట్గా వేరు సబ్జెక్ట్స్ తోటే నీళ్ళు దిగబోతున్నారు. బట్ మరి పార్ట్ 1 పార్ట్ 2 ఈ రెండు భాగాలుగా రాబోతుందంటే ఇప్పటివరకు అది కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ మొత్తంగా మాత్రం డ్రాగన్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఓటీటీ డీల్ కావచ్చు అది కూడా ఒకటి కన్ఫర్మ్ అయిందని తెలుస్తుంది. దాని తర్వాత మేజర్గా May 19th దానికి సంబంధించినటువంటి డ్రాగన్ ఆల్మోస్ట్ అందరూ ఫిక్స్ అయిపోయారు. ఉన్నటువంటి ఫ్యాన్స్ కానీ సినీ ఆడియన్స్ కానీ అందరు కానీ ఆ సినిమాకు డ్రాగన్ అనేది అట్లా ఫిక్స్ అయిపోయింది. ఆ వైబు కూడా అలా ఉంది, ఆ టైటిల్ సంబంధించినటువంటి ఆ వైబు. సో అందుకోసమనే ప్రొడ్యూసర్స్ కూడా ఆల్రెడీ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు కాబట్టి మేము కూడా అదే టైటిల్ ఫిక్స్ చేస్తే చేయొచ్చు, బట్ ఇప్పటివరకు అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదని కూడా అక్కడ ప్రొడ్యూసర్ రవిశంకర్ ఎవరైతే మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ ఆ టైటిల్నే ఎక్కువగా పిలుస్తున్నారు. ఎన్టీఆర్ నీల్ అనడం కంటే డ్రాగన్ అనేది చాలామంది ఫిక్స్ అయిపోయింది. సో ఈ టైటిల్ కూడా వీళ్ళిద్దరు కాంబోకు చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఆయన యాక్టింగ్ ప్రజెన్స్కి, ఆయన డైరెక్షన్స్కి డెఫినెట్గా ఆ టైటిల్ అయితే ఇంకెక్కువ మరింత బజ్ ఉంటుంది. అండ్ అది యూనివర్సల్ టైటిల్, అది కూడా అందరికీ తెలిసిందే. అంటే డ్రాగన్ అంటే ఎంత వైలెన్స్గా ఉంటుందో చెప్పడానికి ఒక టైటిల్ అంత పవర్ఫుల్ టైటిల్ కాబట్టి ఆ టైటిల్నే ఫిక్స్ చేసేటువంటి ఆలోచనలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మరి నందమూరి ఫ్యాన్స్కి ఒక మంచి ఫుల్ మీల్స్ దొరికినట్లయితే తెలుస్తుంది. May 19th గెట్ రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని కూడా సోషల్ మీడియాలో కమెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మరి ఎన్టీఆర్ నీల్ కాంబోలో వచ్చేటువంటి ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.